ఇంకా తేల్చుకుందామని డిసైడ్ అవ్వటం ఉంది. ఇప్పుడు ఒక ప్రభుత్వం ఓడిపోయింది, ఇంకా సీట్లు కూడా బాగా తగ్గిపోయినాయి. సో ఇలాంటప్పుడు ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలు పెడుతుంది. సో తనను తాను సమర్థించుకోవడం, డిఫెన్స్ చేసుకోవడం, చెప్పుకోవడం, ఇంకా ప్రజాస్వామ్యము రాజకీయ వ్యవస్థలో ఇంకా సర్వసాధారణం కదా. మొన్న ఢిల్లీలో ఆయన ఒక చేసి వచ్చారు, ఢిల్లీ షో తర్వాత ఇక్కడికి వచ్చారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతున్నప్పుడే ఇక్కడ రాష్ట్ర శాసనసభలో శ్వేతపత్రం పెడుతున్నారు శాంతి భద్రతల మీద. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో ఆర్థిక పరిస్థితి మీద శ్వేతపత్రం పెడుతున్నప్పుడే జగన్ తన పత్రమో లేదా తన గాత్రమో ఆయన దాన్ని తీసుకొని వచ్చారు. సో కాకపోతే మీరు అన్నట్టు ఒక నిర్ణయం తీసుకొని ఉండాలి. వ్యూహాత్మకంగానే ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడారు అనుకోవాలి. చంద్రబాబు శ్వేతపత్రం అది మనం విడిగా ఉంది కాబట్టి ముఖ్యంగా తన హయాంలో అప్పులను పెంచి చూపిస్తున్నారు. ఒక థియరీ తీసుకొచ్చారు జగన్. అదేంటంటే వాళ్ళు వాగ్దానాలు చాలా ఎక్కువగా చేశారు, అవి అమలు చేయలేరు కాబట్టి ఆర్థిక విధ్వంసం అయిపోయింది. అసలు ఇక్కడేమీ లేదు, మేమంతా జీరో నుంచి మొదలవుతున్నామనే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి ఒక గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని. అంటే తాము అధికారంలో ఉన్నప్పుడు తన ప్రభుత్వం మీద మీడియా సంస్థల సాయంతో వ్యతిరేక ప్రచారం చేసినట్టే దాన్ని కొనసాగిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే మళ్ళీ ఆ మీడియా సంస్థల పేర్లు, అప్పుడు చేసిన ఆరోపణలు అవన్నీ మళ్ళీ జగన్ ఈరోజు కూడా మళ్ళీ చెప్పడం చూస్తాం. అంటే ఇది జగన్ వెర్షన్, ఇది కూడా జగన్ అపోజిషన్ 2.0 లాంటిది. ఒక విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఒకందుకు అయితే సంతోషించాలి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఏనాడు మీడియాతో ముఖాముఖి మాట్లాడలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ఢిల్లీలో మాట్లాడారు, ఇక్కడ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా తర్వాత ముగింపులో ఏమొస్తాయో మనం చూడాలి. ఇక మూడోది అప్పులకు సంబంధించిన లెక్కలు. ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడాది 2 ఏళ్ల నుంచి ఇదే ప్రధానమైన చర్చగా ఉంది. అప్పు ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్కు అని. చంద్రబాబు నాయుడు ఇందాక ఇస్తున్న శ్వేతపత్రంలో అప్పు 9,79,79,000 కోట్లు, సంథింగ్ లైక్ దట్. సాధారణంగా అయితే 12 లక్షలు 13 లక్షల కోట్ల అప్పు ఉందని చాలా ప్రచారం జరిగింది. కానీ అంత లేదు. కరోనా కూడా వచ్చినప్పటికీ కూడా మేము అప్పును తక్కువగా పెట్టాము. ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000 కోట్ల అప్పు ఉంటే, తనకు వచ్చేసరికి 2,71,000 కోట్లు ఉంటే, తను దిగిపోయే నాటికి అన్నీ కలుపుకుంటే కూడా 5,18,000 కోట్లు. దీనికి ఇతర గ్యారెంటీలు ఇవన్నీ కూడా కలిపితే, అంటే 2 రకాలుగా అన్ని గ్యారెంటీలు ఇవన్నీ కలిపి చూస్తే 2019లో తనకు వచ్చే నాటికి చంద్రబాబు 4,08,000 కోట్లు, 84,000 కోట్లు ఇస్తే తను 7,48,000 కోట్లు. సో ఇది నాది అన్నీ కలిపితే కూడా 7,48,000 కోట్లు ఇక్కడ అప్పు. దీన్ని మామూలుగా చూస్తే 5 లక్షల చిల్లర, 4 లక్షల చిల్లర కోట్లు. కానీ దీన్ని ఇంత పెంచారు. ఈ 7 లక్షలు అనేదాన్ని 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు రకరకాల ఫిగర్స్ చెప్పారు. ఆ చెప్పిన వాటిని ఇప్పుడు వాటినే మళ్ళీ ఒకసారి చెప్పడం ద్వారా ఇంత అప్పు ఉంది కాబట్టి మేము చేయలేకపోతున్నాము. ఈ హామీలు ఎగరగొట్టడానికి ఇంత పెద్ద ఎత్తున మేము ఆర్థిక విధ్వంసం చేశామని చెప్పి మా మీద ప్రచారం చేస్తున్నారు అన్నది జగన్ ఇక్కడ చెప్తున్నటువంటి, తన తరఫున చెప్పుకుంటున్నటువంటి ఒక సమాధానం. సరే మళ్ళీ దీనికి ఎలాగూ వాళ్ళ ఇవన్నీ కూడా వస్తాయనుకోండి. 10 లక్షల కోట్లు అని గవర్నర్తో కూడా ప్రసంగంలో చెప్పించారు. కానీ 10 లక్షల కోట్లు లేదు. అది వాళ్ళు అన్ని లెక్కలు వేస్తే కూడా ఇప్పుడు 9 లక్షల చిల్లరే చెప్తున్నారు. కాబట్టి గవర్నర్కి కూడా మేము లేఖ రాస్తాము, ఇది మీతోనే అబద్ధాలు చెప్పించారు, 10 లక్షల కోట్లు లేదని ఉంది అన్నారు. దీన్ని శాతంగా చూస్తే కనుక చంద్రబాబు హయాంలో 21.63% అప్పు పెరుగుదల ఉంటే మా హయాంలో 12.90%. అంటే దాదాపు సగానికి మేము కరోనా ఉన్నా కానీ తగ్గించాము. ఆర్థిక విధ్వంసం అనేది నిజం కాదు అన్నది జగన్ వాదన. దీనికి మద్దతుగా ఆయన ఎకనామిక్ సర్వే తాజాగా ఇచ్చిన, నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఎకనామిక్ సర్వేను ఉటంకిస్తూ కాగ్ లెక్కలు కూడా తీసుకుంటూ ఏంటంటే 9.1% అప్పుల పెరుగుదల ఇదంతా ఉంటుందని అంచనా వేస్తే రాష్ట్రాలు 8.6%తోనే సరిపెట్టాయి, తగ్గించాయి. ఆ విధంగా అలాగే లోటు కూడా 3.1% ఉంటుంది అనుకుంటే 2.8% దగ్గర ఆపగలిగాయి. అంటే రాష్ట్రాల పర్ఫార్మెన్స్ బాగానే ఉంది అని కాగ్ నివేదిక తర్వాత వాటిని ఉటంకిస్తూ ఎకనామిక్ సర్వే చెప్తున్నప్పటికీ ఇక్కడ రాష్ట్రం మటుకు అంత దివాలా ఎత్తింది, ఇంకేం లేదు అనేది ఇది ఒక వ్యూహాత్మకంగా ముందస్తుగా తాము చేయకుండా ఉండటం కోసం, చేయలేకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి
ఒక ఎత్తుగడగా వ్యూహంగా మా మీద ఈ ఆర్థిక విధ్వంసం ఆరోపణ చేస్తున్నారు. పెరుగుదల చూస్తే కూడా అప్పుడు కంటే కూడా మా దగ్గర కరోనా ఉన్నప్పటికీ కూడా మా దగ్గర పెరుగుదల ఎక్కువగా ఉంది. మైనస్ గ్రోత్లో పడిపోయింది కరోనా వల్ల. ఆ తర్వాత కూడా 0.8 అంత 0.8% గ్రోత్ మటుకే కరోనా తర్వాత ఉంది. కరోనాలో మైనస్ 3.3, అది 0.8%కి వచ్చింది. కానీ మా దగ్గర మటుకు మేము ఎక్కువ భాగం అభివృద్ధి అంతకంటే ఎక్కువ సాధించాము అనే మాట ఆయన చెప్తున్నారు. సో మొత్తం మీద మేము చాలా బాగా చేశాము, అప్పు తక్కువ, అభివృద్ధి ఎక్కువ. ఈ విషయం కేంద్ర సంస్థలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇంకా చాలా చాలా వివరాలు అవన్నీ మీరు అన్నట్టు హోంవర్క్ అవన్నీ చేసుకొని వచ్చినట్టున్నారు. ఎక్కువ భాగం ఇంతకుముందు కూడా ఒక సమస్య మనం చూసేవాళ్ళం. రాష్ట్రంలో ఇక్కడ ప్రతిపక్షాల్లో మీడియాలో వచ్చే ఫిగర్స్కు అక్కడ కేంద్రం పార్లమెంట్లో చెప్తున్న దానికి ఒక తేడా ఉండేది. సో వాళ్ళని తప్పు లెక్కలతో ఆఖరికి పురంధేశ్వరి ప్రకటన చేసినప్పుడు కూడా ఈ తేడా వచ్చింది. మనం అప్పుడు కూడా చర్చించాం. ఆమె నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు, మీకు ఇవన్నీ మీ దృష్టికి తెచ్చినట్టుగా లేరని. కాదు, అప్పు అయితే చేశాము, సందేహం ఏం లేదు, కానీ ఇతర అప్పులు కూడా మీ హయాంలో ఎక్కువ. సో ఒక విధంగా కౌంటర్ శ్వేతపత్రం అన్నది జగన్ ఇస్తున్నటువంటి కౌంటర్ వైట్ పేపర్. అదేమో వైట్ పేపర్ కాదు, అది ఒక లైస్, అవన్నీ అబ్జల్యూట్ లైస్, ఒక పచ్చి అబద్ధాలతో చెప్తున్నారు. గవర్నర్ కూడా పక్కదో పట్టించారు కాబట్టి మేము గవర్నర్కు కూడా లేఖ రాసి వీటన్నిటిని తీసుకొని వస్తాము అన్నది ఆర్థిక అంశాలకు సంబంధించి ఆయన ప్రధానంగా. అంటే డిఫెన్స్లో ఏం లేను, నేను అఫెన్స్లోనే ఉన్నాను. మేము చేశాము, మా దగ్గర ఉంది ఈ లెక్కలు. కేంద్రం కూడా అప్పుడు ఇచ్చి ఉండొచ్చు, వాళ్ళు బాగానే ఉన్నారు కదా, కేంద్రం ఇచ్చింది. సో వీళ్ళందరూ అదే థీమ్, అదే నేరేటివ్ కంటిన్యూ చేస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నికల ముందు సాగిన ప్రచారం ఏది ఉందో మా మీద, అది ఎన్నికల అనంతరం కూడా కొనసాగించడం ద్వారా తమను తాము కాపాడుకునే ఒక ప్రయత్నం చేస్తున్నారు. దీని క్లైమాక్స్ ఏంటంటే బడ్జెట్ కూడా పెట్టడం లేదు. ఎవరైనా ప్రజలు ఎన్నుకున్న ఒక ప్రభుత్వం బడ్జెట్ పెట్టి తాము ఇచ్చినటువంటి వాగ్దానాల అమలుకు అడుగులు వేసే బదులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే లెక్కలు సరిగ్గా లేవు, అవి లేవు, అవన్నీ చూసుకోవాలి అని చెప్పి బడ్జెట్ కూడా అవాయిడ్ చేసి ఏడాది పాటు 7 నెలల పాటు బడ్జెట్ లేకుండా బడ్జెట్ పెట్టే ధైర్యం కూడా చేయడం లేదని ఆ మాట కూడా అంటున్నారు కదా. సో ఒక ఎదురుదాడి, నాట్ ఓన్లీ డిఫెన్స్, ఏ కైండ్ ఆఫ్ అఫెన్స్. ఇది ఆర్థికము రాజకీయం కలిపిన ఒక అఫెన్స్తో ఆయన ఈరోజు ఇవన్నీ మాట్లాడారు అనుకోవాలి. దీనికి ఇంకా దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, రెడ్ బుక్ అనే దాన్ని తీసుకొని వస్తున్నారని ఇది ఢిల్లీలో కూడా ఆయన చెప్పారు కదా. సో ఒక విధంగా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాలు ఇస్తున్నారు, కానీ ఆ కింద స్థాయిలో పవన్, జగన్, లోకేష్ ఆ ట్రయాంగిల్ మీకు పొలిటికల్గా కనిపిస్తుంది. పదే పదే రెడ్ బుక్, లోకేష్ ఆ పేరును ఢిల్లీలో తీసుకొని రావటం, ఈరోజు కూడా రెడ్ బుక్ను ప్రధానంగా చూడటం. దానికి ఒక వాదన కూడా ఆయన చేసింది ఏంటంటే రెడ్ బుక్ హోర్డింగ్స్ పెట్టారు. మీరు ప్రతి చోట పెట్టి ఒక ఫియర్ సైకోసిస్, ఇప్పటివరకు ఆయన్ను సైకో అనేవాళ్ళు కదా వీళ్ళు, మీరు ఫియర్ సైకోసిస్ డెవలప్ చేస్తున్నారు, ఒక భయోత్పాతం సృష్టిస్తున్నారు. ప్రభుత్వం మారిపోయింది, వీళ్ళ పని అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదైనా చేయొచ్చు. మీరు గ్రామంలో ఒక హోర్డింగ్ పెడితే మీకు రాజకీయంగా ఏముందో, ప్రభుత్వంగా ఏముందో వేరే విషయం, కానీ ఊళ్ళో ఉన్న వాళ్ళు వాళ్ళ కక్షలు, వాళ్ళ గొడవలు తీర్చుకోవడానికి కూడా దీన్ని ఉపయోగించుకుంటారు కదా. ప్రభుత్వమే తనుగా వీటిని ప్రోత్సహించడం సరికాదు. సో దిస్ ఈజ్ సంహౌ జగన్ జవాబు, లేదా అదే మీడియా మీద అదే దాడి. అప్పటి కాకపోతే రివర్స్, ఇది రివర్స్ అని ఈయన అంటున్నాడు, రివర్స్ అటాక్ అని. ఒక విధంగా రివర్స్ శ్వేతపత్రం. ఇప్పుడు ఆయన పాలనలో అంతా రివర్స్ టెండరింగ్ కదా. సో ఇది కూడా ఒక రివర్స్ అటాక్ లాగా దీన్ని మనం చూడొచ్చు. ఆ పదం కూడా వాడాడు ఆయన. తనని అప్పుడు రివర్స్ అన్నారు కదా, ఇప్పుడు మీరు రివర్స్ అటాక్ చేస్తున్నారు నా మీద. మీరు చేయలేక పథకాలు అమలు హామీలేమో ఎక్కువగా ఇచ్చారు. ఇంత అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి మేము ఇచ్చే వాటిని రెట్టింపు చేస్తాము, అవన్నీ మీరు ఎలా హామీలు ఇచ్చారు, మీరు అమలు చేయలేరు. ఓకే, ఇదే మాట పార్లమెంట్లో కూడా వాళ్ళ సభ్యులు చెప్పారు. అంటే హామీలను, బాధ్యతను తప్పించుకోవడానికే గత ప్రభుత్వం మీద అంత తోసేస్తూ ఉన్నారు. దీనికి వాళ్ళు ఇప్పుడు సరే చర్చలు, నేను ఎవరిని పేరు చెప్పను, కానీ వాళ్ళ ఛానల్స్లో వాళ్ళనే కూర్చోపెట్టుకొని వాళ్ళు ఇదే చెప్తారు. ఇప్పటికే నాశనం అయిపోయింది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ చేయాల్సిందే, చేస్తేనే బాగుంటుందని వాళ్ళందరూ కలిసి ఒకటి చెప్తారు. సో ఇదంతా ఒక పెద్ద స్కీమ్, ఒక పెద్ద వలయం అనే ఒక ఆరోపణ.
తీవ్రమైంది. ఐ థింక్ దీనికి సమాధానం కూడా తీవ్రంగా ఉండొచ్చు. పైగా మీడియాను కూడా మళ్ళీ ప్రస్తావించారు కాబట్టి ఉమ్. మీడియా కూడా ఆ మీడియా ఆయన చెప్పిన మీడియాలు వాళ్ళు కూడా అదే స్థాయిలో స్పందించవచ్చు. అందుకే నేను 2.0 అంటున్నామండి. ఇదొకటి కాదు, రివర్స్. అవును. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి వీళ్ళు ఎప్పుడైతే ఈ వాయిస్ రైజ్ చేస్తున్నారో వీళ్ళు చనిపోయారు, వాళ్ళు చనిపోయారు, ఎంతమంది చనిపోయారు అని ఆ డేటా ఇమ్మని నిన్న కూడా మళ్ళీ ఆయనకి సవాల్ విసురుతున్నారు. ఈరోజు అసెంబ్లీ లాస్ట్ సెషన్స్ మీరు వచ్చి ఆ డేటా ఇవ్వండి, 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తాము, ఆ ధైర్యం ఉందా అని మాట్లాడే పరిస్థితి. ఈయనైతే అది ప్రజెంట్ చేయట్లేదు. ఏ రకంగా చూడాలి సార్ దీన్ని? ఆయన ఇవ్వదలుచుకోలేదని అనుకోవాలంతే. అంటే దానివల్ల కలిసి వచ్చేది ఏమైనా ఉంటుంది? ఇందులో రాజకీయ అంశం ఏమైనా ఉందా? ఐ డోంట్ నో. ఆయన వ్యూహం ఏంటో వీళ్ళ వ్యూహం ఏంటో నాకు తెలియదు. ఆయన ఒక జనరల్ పిక్చర్ ఆఫ్ టెర్రర్ ఇదంతా ప్రజెంట్ చేస్తున్నారు. నేను మొన్నే చెప్పాను, పేర్లు అయితే ఇవ్వాలి. అవును. మీడియాకు ప్రజల కన్నా చెప్పాలి కదా, ప్రభుత్వానికి కాకపోయినా. కాబట్టి లేవా మీ దగ్గర పేర్లని వాళ్ళు అడగడానికి కూడా ఇది కారణమవుతుంది. కాబట్టి అది వాళ్ళ మధ్య రాజకీయమైంది. ఘటనలు, వాతావరణం దాని గురించి ప్రధానంగా ఇక్కడ ఫోకస్ పెడుతున్నాడు ఆయన. ఓకే. అంటే అన్ని ఐ థింక్ యూ హ్యావ్ ఆన్సర్డ్ దిస్ క్వశ్చన్ సెవెరల్ టైమ్స్ అండ్ ఐ ఆన్సర్డ్ దిస్ సెవెరల్. రాజకీయాలు వాళ్ళు 10 లక్షల ఎవరి రాజకీయాలు ఇప్పుడు 10 లక్షల ఎక్స్గ్రేషియా కంటే ఇక్కడ రాజకీయ పద్ధతులు, దాడులు, ప్రజాస్వామ్య వాతావరణం అది చాలా ముఖ్యం. అది వాళ్ళ కోణంలో వాళ్ళకి చెప్తారు. డెఫినెట్గా మేము చేస్తాం కదా. ఇప్పుడు నేను అదే అన్న, మీ ప్రజలకు చెప్తే ప్రజలు రక్షణగా ఉంటారని. నేను రాజకీయ కోణంలో చెప్పగలుగుతాను, కానీ వైసీపీ వాళ్ళు ఏ కోణంలో తెస్తారు, తెలుగుదేశం వాళ్ళు ఏ కోణంలో ఎదుర్కొంటారు అన్నది అది ప్రధానంగా 2 పార్టీలకు సంబంధించింది. దాన్నే అందరికి సంబంధించిందని మనం చెప్పలేము. మనం రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఎలా ఉండాలి, ఈ ఘటనలు ఇవి ఎలా తగ్గాలి, అది ఇక్కడ చాలా కీలకమైన అంశం. పేర్లు చెప్పకపోవడానికి ఏమీ కారణం లేదు. పేర్లు చెప్పాలని నేను కూడా భావిస్తాను. సార్ రాజ్యసభ పేర్లు చెప్తే ఇంకా దాడులు, ఇట్లాంటి సమర్థనలు వాళ్ళు చేస్తూ ఉంటారు. రెండోది అనేక మంది, కొంతమంది భయపడతారు, ఇంకోటి రారని. కానీ కారణం ఏం లేదు. పేర్లు ఎందుకు చెప్పాలి యాక్చువల్గా. ఓకే సార్, రాజ్యసభలో కూడా ఆంధ్రప్రదేశ్ అంశం అని ప్రధానంగా అక్కడ కూడా వాయిస్ రైజ్ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు ఒక రకమైన వాయిస్ ఉంటే సీఎం రమేష్ గారు మరో రకంగా మాట్లాడే పరిస్థితి. ఆ బయటలు నేను ప్లే చేస్తాను సార్. బయట ప్లే చేయండి. విజయసాయి రెడ్డి గారు, సీఎం రమేష్ గారు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ల్యాండ్ లో, శాండ్ లో, మైనింగ్ లో, భూముల్లో, లిక్కర్ లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈ రోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. ఒక నేరస్తుడు, ఒక ఆర్థిక ఉగ్రవాది ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా చెడిపోతుందో 5 సంవత్సరాలు మనం కళ్ళారా చూసాం సార్. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. అక్కడ జరిగిన ఏదైతే వైట్ పేపర్స్ ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేశారో ఇవన్నీ స్టేట్లో ఎంక్వైరీ చేయాలి. దానికి ఎవరైతే అధికారులు సహకరించారో వారిని ఇక్కడ సిబిఐ, ఈడీ, విజిలెన్స్ ఈ 3 కూడా ఎంక్వైరీ చేసి ఆంధ్రప్రదేశ్లో దోచిన సొమ్మంతా, ప్రజల సొమ్మంతా కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే పరిస్థితికి డబ్బులంతా తీసుకొని వాళ్ళు ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో దాచిపెట్టినా కూడా ఆ డబ్బులంతా తెచ్చి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి సార్. Andhra Pradesh has become a hub of violence in which NDA is also a partner. It is an NDA government led by Telugu Desam Party, and targeted murders, targeted rapes, vandalism, and by a particular caste group. 490 government, 560 private properties have been attacked. 1,050 assaults have been made. 300 attempts of murders have taken place. 31 political murders in the last 50 days. Come on the subject, authenticate all these things. Mr. Vijay Reddy, you have to authenticate. Sir, you know you are a very senior member. That is the reality. किसी भी महत्वपूर्ण पद पर बैठे व्यक्ति के बारे में बिना सब्सटेंटिव मोशन के आप नहीं बोल सकते. Please. సార్ ఇది చెప్పండి. వీళ్ళిద్దరూ రాజ్యసభలో ప్రస్తావించిన అంశం. ఈయనేమని పూర్తిగా నాశనం చేశారంటాడు, ఆయనేమని రాష్ట్రాన్ని అంధకారం చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు, కక్ష సాధింపులని ఆయన మాట్లాడే పరిస్థితి. దీన్ని ఈ పంచాయతీ ఎవరు తేల్చాలి? వాళ్ళు పార్లమెంట్ సభ్యులుగా అక్కడ చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు లేదా లోక్సభలో, శాసనసభలో చెప్పిన శ్వేతపత్రాల్లో ఉన్న విషయాలే కదా ఇవన్నీ కూడా. కాకపోతే సీఎం రమేష్ అంతకుముందు తెలుగుదేశంలో ఉండి బీజేపీలోకి వెళ్ళారు. ఆయన బాగా తీవ్రంగా మాట్లాడుతుంటారు. మొన్న పెద్ద విజయం కూడా సాధించారు. ఆయన అవే విషయాలు తీసుకొచ్చారు.
నేను అనేది ఏంటంటే ఆయన కేంద్ర ప్రభుత్వం బీజేపీనే కదా అవును. గతంలో ఎలా ఉన్నా కానీ ఆయన వాళ్ళ పార్టీలో తీర్మానం పెట్టి వాళ్ళతో చేయించి తప్పకుండా విచారణ చేయించవచ్చు. విచారణ చేయించమని ఇప్పటికే ఆయన మీద కేసులు ఉన్నాయి జగన్ మీద గతానికి సంబంధించినవి. ఇంకా సీఎం రమేష్ దగ్గర ఇప్పుడు ఆధారాలు ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు రాజ్యసభ చైర్మన్ విజయసాయి రెడ్డిని అడిగినట్టే అలాంటి ఆధారాలు ఆయన దగ్గర ఉంటే ఆయన కూడా లోక్సభ స్పీకర్కి సమర్పిస్తే లోక్సభ స్పీకర్ వాటిని ప్రధానమంత్రికి ఫార్వర్డ్ చేస్తే ప్రధానమంత్రి గారు దాని మీద తప్పకుండా విచారణకు దర్యాప్తుకు ఆదేశించవచ్చు. దానికి రాజకీయమైన వాటి వల్ల జరగదు కదా, ఇది సంస్థాగతమైన ఏర్పాట్లు కాబట్టి. నేను విజయసాయి రెడ్డి మాటల మీద ఒక వ్యాఖ్యానం చేయదలుచుకున్నాను. నేను ఆల్రెడీ చేశాను కూడా. ఓకే. విజయసాయి రెడ్డి చెప్పింది జగన్మోహన్ రెడ్డి చెప్పింది. ఇప్పుడు సీఎం రమేష్ చెప్పినవన్నీ చంద్రబాబు నాయుడు చెప్పినవే, విజయసాయి రెడ్డి చెప్పినవన్నీ జగన్మోహన్ రెడ్డి పొద్దున కానీ మొన్న ఢిల్లీలో కానీ చెప్పినటువంటి వాళ్ళ పార్టీ దాడి ఇవన్నీ కూడా. అందులో 1-2 సార్లు సభాపతి ఒకటేమో చంద్రబాబు పేరు తీసుకొని రావటం, కానీ ఎన్డీఏ మీద విజయసాయి రెడ్డి మాట్లాడటం, ఇది ఇక్కడ నాకు రాజకీయంగా నేను గుర్తిస్తున్న అంశం. విమర్శలు దాడులు విజయసాయి రెడ్డిని గతంలో వెంకయ్య నాయుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా కొంచెం తగ్గండి అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అప్పుడప్పుడు ఆయన బాగా ఆవేశాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. పొలిటికల్ పాయింట్ ఏంటి అంటే ఎన్డీఏనే అక్కడ ఉంది, తెలుగుదేశం నాయకత్వంలో ఎన్డీఏనే ఉంది. ఎన్డీఏకు మోడీ ప్రభుత్వానికి చంద్రబాబుకు క్విట్ ప్రోకో ఉంది అని ఆయన మాట్లాడారు. ఇప్పుడు మనం వేసిన బయటలో అది రాలేదు కానీ ఉంది మొత్తం ప్రసంగంలో. బీజేపీతో కేంద్రంతో చంద్రబాబు నాయుడు క్విట్ ప్రోకో చేసుకున్నారు. 2014-19 మధ్యలో తమ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ అవినీతి వ్యవహారాలు వీటి మీద దర్యాప్తులు విచారణలు ఏమి లేకుండా ఉండాలి, నేను మీకు మద్దతు ఇస్తాను అని ఆయన చెప్పారు అని. అంటే 2019-24 మధ్యలో బీజేపీతో చాలా సన్నిహితంగా ఉండి అన్నిటినీ బలపరిచిన వైసీపీ ఇప్పుడు ఎందుకు క్విట్ ప్రోకో లాంటి మాటలు కూడా వాడేదాకా వెళ్తూ ఉంది? ఓకే. అంటే ఈ ఆరోపణ చంద్రబాబు మీద కాదు కదా, అవును, ఈ ఆరోపణ కేంద్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు సీఎం రమేష్ బీజేపీ తరఫున పాత తెలుగుదేశం నేపథ్యంతో ఆయన కొన్ని అంశాలు మీరు చర్యలు తీసుకోండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి అప్పుడు చేసిన వాటి మీద కప్పిపుచ్చడానికి మీతో స్నేహం చేస్తున్నాడు అని క్విట్ ప్రోకో ఆరోపణ విజయసాయి రెడ్డి చేస్తున్నారు. ఇది ఏమైనా పొలిటికల్ ఈక్వేషన్స్లో ఏమైనా మార్పును సూచిస్తూ ఉందా? ఓకే. నెమ్మదిగా బీజేపీకి వాళ్ళ మద్దతు కావాలి. ఇందులో విజయసాయి రెడ్డి మాట్లాడింది రాజ్యసభలో, అక్కడ 11 మంది మద్దతు బీజేపీకి చాలా అవసరం. కాబట్టి హస్తినలో సాగుతున్నటువంటి రాజకీయ రహస్యం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది సరే, నేను నిన్న కూడా చెప్పాను, అపాయింట్మెంట్లు ముఖ్యమంత్రులకి ఇవ్వరు, చాలాసార్లు జరగదు, ఆలస్యం. అందులో మోదీ మొదట్లో అసలు ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు దెబ్బతిన్నారు కాబట్టి కొంచెం ఇస్తున్నారు. కానీ మోదీ ఆశీస్సులు లేకుండా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి ఆ ర్యాలీ చేయగలుగుతారా? మరి చేసిన దగ్గరికి ఆ మోదీ వ్యతిరేకులు వెళ్ళి ఎలా మాట్లాడతారు? కాబట్టి ఢిల్లీలో చాలా పెద్ద రాజకీయమైనటువంటి పొలిటికల్ డ్రామా, సీరియస్ పొలిటికల్ డ్రామా ఢిల్లీలో జరుగుతుంది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒక దాడేనండి అఫెన్స్ తీసుకుంటున్నటువంటి జగన్ ఢిల్లీలో వేరే శక్తులను కూడా దగ్గర చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏది ఎలా పరిణమిస్తుంది అనేది ఒకటైతే, కేసులు ఇవన్నీ అలాగే నడుస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఉదాహరణకు నిన్ననే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ పాత డ్రైవర్ దస్తగిరిని సాక్షిగా చేర్చారు. ఉదాహరణకు సిబిఐ విచారణ జరుపుతుంది అక్కడ. ఓకే. ఇప్పుడు ఆయనేమో ఇలా గొడ్డలు కొనుక్కొచ్చాము అట్లా ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు. అప్రూవర్గా మారాడు కదా. అవును, అప్రూవర్గా మారాడు కాబట్టి సాక్షి నిందితుల జాబితా నుంచి మార్చటం. సో దీని పర్యవసానాలు ఏంటి? లీగల్ ఎక్స్పర్ట్స్, న్యాయ కోవిదులు చెప్పాలి. మరి తను మీడియాలో బహిరంగంగా వచ్చి హత్య ఎలా చేశామో ఏదో చెప్పినటువంటి వ్యక్తి సాక్షిగా మారడం, సాక్షిగా కూడా మారడం వేరు. ఓకే. అప్రూవర్గా అయ్యాడు కాబట్టి అతనికి ఏదో అతని పట్ల లీనియంట్ యాటిట్యూడ్ తీసుకోవడం వేరు, ఎందుకంటే దర్యాప్తుకు సహకరించారు. కానీ సాక్షిగా మారడం అంటే ఇంకా అతని మీద ఆరోపణలు ఉండవా? ఐ థింక్ లీగల్ ఎక్స్పర్ట్స్ దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఆరోపణలు ఏమొస్తాయి? ఇదిగో ఈ క్విట్ ప్రోకోలు ఇలాంటి ఆరోపణలు వస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీలు, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ వీటి మీద గతంలో చంద్రబాబు గారు విమర్శలు చేశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు, ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మొన్న నా కూతురును జైల్లో ఉంటే ఏ తండ్రి కానీ ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టి దేశంలో రాజకీయ పార్టీలతో వివిధ రూపాల్లో కేంద్రం
ఒక చెలగాటం ఆడుతుంది అనే ఆరోపణ కూడా ఒకటి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మనం చూస్తే మరి సీఎం రమేష్ చెప్పినట్టు తప్పకుండా కేంద్రం చర్య తీసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు తీసుకుంటే వేగవంతం చేయొచ్చు. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్ నేను అనుకోవటం. రాజకీయంగా చాలా జరుగుతుంది. పైకి ఒకరినొకరు అనుకునే ఈ భాషలు లేదా దూకుడు దాడి కంటే కూడా మించిన తెర వెనుక రాజకీయం చాలా ఎక్కువగా జరుగుతుంది. సార్ ఏంటి ఈ విఎఫ్డి నివేదిక అనే అంశం అన్నది అది పెద్ద ఎత్తున సంచలనం రేగుతుంది. పోలింగ్లో ఏమన్నా గోల్మాల్ జరిగింది? వాస్తవంగా ఇవన్నీ మన మీడియాలో ఇవే ఫోకస్ అవుతుంటాయి. నిన్న సిపిఎం ప్రతినిధి వర్గం ఒకటి శ్రీనివాసరావు, గఫూర్ వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఒక 3.5 పేజీల మెమోరాండం ఇచ్చారు వాళ్ళు. అన్ని ప్రజా సమస్యలు, విశాఖ ఉక్కు గురించి, అంగన్వాడీల గురించి, అలాగే ఉద్యోగులు, కార్మికులు, అలాగే చిరుద్యోగుల మీద కొంచెం ఈ ప్రభుత్వం వచ్చాక పాత వాళ్ళని తప్పిస్తున్నారనే ఆరోపణలు, ఇట్లాంటివన్నీ లేకుండా కొంచెం హామీలు అమలు జరిగేట్టు, అలాగే విద్యారంగంలో వచ్చిన అవ్యవస్థను కాపాడడానికి, మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మీరు చెయ్యండి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రంలో మత రాజకీయాలు పెరుగుతాయి. ఆ మాట అనకపోయినా మత రాజకీయాలు పెరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వీళ్ళు ఒక విస్తృతమైన ప్రతినిధి వర్గంగా వెళ్ళి ఒక సమగ్రమైన నివేదిక ఆయనకి ఇచ్చి వచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు, చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పారు. అదే సమయంలో సవాళ్ళు, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ సమస్యలు కూడా చాలా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మూడో పార్శ్వం ఒకటి ఉందండి, దాని గురించి కనీసం మెన్షన్ చేయాలని నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రజా సమస్యలు, ఇప్పుడు హామీలు అమలు జరిపారా, జగన్ బాగా చేసాడా, చంద్రబాబు బాగా చేస్తాడా, అది భవిష్యత్తుకు సంబంధించి చేయొచ్చు, అది వేరే. కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ ఉద్యోగులు, ఆ ఉపాధ్యాయులు, ఆ టీచర్లు, ఆ అంగన్వాడీలు, ఆ మున్సిపల్ కార్మికులు అందరూ ఉన్నారు. వాటి మీద ఫోకస్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఉదాహరణకు ఉదయం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలు, వాటి నిధుల గురించి ఆయన చెప్తూ ఉన్నారు. 8,000 కోట్లు ఉన్నాయి, ఎన్ని చేయాలి ఈ పద్ధతిలో. సో పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో ఒకటి నిజం. గ్రామ పంచాయతీలకు జగన్ ప్రభుత్వం నిధులు పంపించలేదు. కేంద్రం నుంచి మనకి ఇంకా 900 కోట్లు రావాలని ఆయన చెప్తున్నారు. సో గ్రామ స్థాయి వరకు వీటిని తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. సో నిజమైన సమస్యల మీద 50 రోజులు అయిపోయి, ఒక 60 రోజులు అయిపోయి, ఇప్పుడు అసెంబ్లీ కూడా ఈరోజు అయిపోతుంది. ఈ అంశాల మీద ఇంకా ఇప్పటికి కూడా అడుగులు పడడం లేదు. అటువైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఒకటి ఉంది. వైసీపీ మీద దాడులు అవి జగన్ ఎలా ఎదుర్కొంటాడు, వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్లకు, అది జరిగింది. ఎవరికైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతి, ప్రజా సమస్యలు, పోలవరం పునరావాసం ఎవరూ మాట్లాడలేదు. అది కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇవేమీ లేవు అండి బడ్జెట్లో. కేంద్ర బడ్జెట్ వచ్చాక తెలంగాణ శాసనసభలో చూస్తే ఢిల్లీలో దీక్ష చేయాలని శాసనసభ తీర్మానం చేసింది. ఏది 2 పార్టీలు, ప్రత్యర్థి పార్టీలు కలిసి తెలంగాణకు అన్యాయం జరిగిందని. ఆంధ్రప్రదేశ్లో మనకు ఆ విధమైన వాతావరణం కనిపించట్లేదు. అది చాలా అవసరం. ఫోకస్ అటు కూడా మారాల్సిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు షిఫ్ట్ టు పీపుల్. సార్ ఏంటి విఎఫ్డి నివేదిక ఏంటి? ఈ పోలింగ్ ఏమైనా గోల్మార్ జరిగిందా? 5.14 కోట్ల తేడా అంటే ఇది పాత సమస్య అండి. కాకపోతే దీనికి ఇస్తున్న డైమెన్షన్స్ వేరుగా ఉన్నాయి. ఓట్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థ, సబ్రంగానే ఒక సెక్యులర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేశారు. ప్రొఫెసర్లు, ఎక్స్పర్ట్స్ వాళ్ళు నిన్న జూలై 22న నివేదిక విడుదల చేశారు. మీకు అందరికి కూడా తెలిసిన విషయం ఏమంటే 5.14 కోట్ల ఓట్ల తేడా వచ్చింది. ఎలక్ట్రానిక్ మిషన్లలో పడిన వాటికి, కౌంట్ చేసిన వాటికి, అంటే రికార్డ్ అయిన వాటికి, కౌంట్ చేసిన వాటికి మధ్యలో 5 కోట్ల ఓట్ల తేడా ఉంది. ఈ 5 కోట్ల ఓట్లు రాష్ట్రాల వారీగా ఎలా డిస్ట్రిబ్యూట్ అయినాయి అన్నది వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. అలాగే 1,00,000 ఓట్ల లోపు తేడాతో గెలిచిన అభ్యర్థులు, 50,000 లోపు 1,00,000 ఓట్లతో, ఈవెన్ 20 ఓట్లతో గెలిచిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సో వీటన్నిటి ఆధారంగా విఎఫ్డి, ఓట్ ఫర్ డెమోక్రసీ అనేది 2 ముఖ్యమైన నిర్ధారణలు చేసింది. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ కూడా వర్తిస్తుంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది వచ్చిన తర్వాత వైసీపీ అనుకూలులు చాలా ఇదిగా చూశారు కదా, నివేదిక వచ్చేసింది, ఇదంతా గోల్మాల్ జరిగింది అని వాళ్ళు పెడుతున్నారు. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్న 2 పాయింట్స్. వాళ్ళు చెప్పింది ఏంటంటే 6 దశలు, 6-7 దశలు అనుకుంటా. 2వ దశలో ఈ గోల్మాల్ చాలా ఎక్కువగా జరిగింది. 2వ దశలో వాళ్ళు లెక్కలు కూడా ఇచ్చారు. ఆ సీట్లన్నీ దాదాపు 80% బీజేపీకి వెళ్ళిపోయాయి 2వ దశలో. 2వ దశ అంటే ఎక్కడెక్కడ సార్? అది ఆ వివరాలనే ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కేరళ,
తర్వాత పాక్షికంగా జమ్మూ కాశ్మీర్లో 1 సీటు, త్రిపురలో 1 సీటు, 89 స్థానాల్లో రెండో దశలో జరిగిందండి. ఇప్పుడు బీజేపీకి 74 స్థానాలు తగ్గాయి. అది అయిన తర్వాత కూడా అంతకుముందు ఉన్న మెజారిటీ కంటే. సో అది వాస్తవంగా నేను దాని మీద వీడియో కూడా చేశాను. 89 స్థానాల్లో రెండో దశలో ఈ రాష్ట్రాల్లో జరిగింది. రాజస్థాను, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, త్రిపుర, ఒక్క కేరళలో మాత్రమే పూర్తిగా 20 స్థానాల్లో రెండో దశలో జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో రకరకాలుగా ఛత్తీస్గఢ్లో 4 ఇవన్నీ ఎక్కువ భాగం బీజేపీకి వచ్చాయి. ఆఖరుకు కమ్యూనిస్టు కేరళలో కూడా బీజేపీకి మొదటిసారి ఒక స్థానం వచ్చింది. 2 స్థానాల్లో రెండో స్థానంలో వచ్చారు. దాదాపు 14 స్థానాల్లో 3వ స్థానంలో వచ్చారు. ఇది కేరళకు సంబంధించి మరీ విచిత్రంగా ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి అని వాళ్ళు చెప్పారు. కాబట్టి రెండో దశలో గోల్మాల్ ఎక్కువగా జరిగింది. మ్యానిపులేషన్ వాళ్ళ భాషలో నివేదికలో చెప్పింది. మ్యానిపులేషన్ రెండో దశలో ఎక్కువగా జరిగింది అన్నది ఓటర్ ఫర్ డెమోక్రసీ అనే దాంట్లో ఈ ఎక్స్పర్ట్స్ అందరు కూడా తేల్చిన విషయం. దాంట్లో దాదాపు తేల్చేసి దీని మీద కేసులు కూడా వేశారు. మిగతా వాటికి దానికి ఉన్న తేడాను. ఇంకోటేమో ఆంధ్రప్రదేశ్ కనెక్షన్ అన్నాను కదా, అదేంటంటే ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కాలం దాంట్లో లేదు. అది ఎక్కువ భాగం ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగింది ఆ తర్వాత. అవును. కాబట్టి ఇప్పుడు ఈ వీళ్ళందరూ దీన్ని చాలా ఎక్కువగా చెప్తూ ఉన్నప్పుడు సో వైసీపీ శిబిరంలో అయితే జోష్ ఉన్నది ఈ వార్త విని. దీని వార్తను వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారు. కానీ ఇదిగోండి, ఇది వాళ్ళు రిలీజ్ చేసిన నివేదిక. ఓకే. ఓట్ ఫర్ డెమోక్రసీ. ఓట్ ఫర్ డెమోక్రసీ. దీంట్లో లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళు దాంట్లో చెప్పింది ఏంటంటే, ద రిపోర్ట్ అండర్లైన్స్ దట్ ఇన్ టోటల్ 5 crore votes వర్ హైక్డ్, డంప్డ్ 5 కోట్ల ఓట్లు జరిగాయి అనేది. అండ్ దట్ ది హైక్ అంటే ఈ పెంపుదల డిస్ప్రపోర్షనేట్లీ హెల్ప్డ్ ది రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది ఎన్డీఏకు ఉపయోగపడింది ప్రధానంగా అనే మాట వీళ్ళు చెప్పారు. ఓకే. ఇంకా మూడో విషయం, ద రిపోర్ట్ సేస్, ఇది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పేది, ది రిపోర్ట్ సేస్ దట్ ఇట్ ఈస్ పర్టినెంట్ టు నోట్ దట్ బై దిస్ మెథడ్ ఆఫ్ ఓటర్ turnout hike in this phase 2, there has been a sharply beneficial results for the NDA by BJP in most of the states. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో 3కు 3 బీజేపీకి వచ్చాయి ఈ దశలో. ఉత్తరప్రదేశ్లో 8కి 8 బీజేపీకి వచ్చాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇండియాకు వచ్చాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో 6కు 6 వచ్చాయి. ఛత్తీస్గఢ్లో 3కు 3 వచ్చాయి. త్రిపురలో 1 జరిగితే 1, జమ్మూ కాశ్మీర్లో 1 జరిగితే 1, కర్ణాటకలో 14 చోట్ల రెండో దశలో జరిగితే 12 ఎన్డీఏకి వచ్చాయి బీజేపీకి. రాజస్థాన్లో 13 జరిగితే 10 బీజేపీకి వచ్చాయి. అస్సాంలో 5 జరిగితే 4 బీజేపీకి వచ్చాయి. కాబట్టి మలి దశలో చాలా స్పష్టంగా ఈ మ్యానిపులేషన్ అనేది బీజేపీకి హెల్ప్ చేసింది అని వీళ్ళు ఫిగర్స్తో సహా చెప్పారు. బట్ కంక్లూషన్లో ఏంటంటే తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు. ఏమంటే ఇది తర్వాత దశల్లో లేదన్నారు మళ్ళీ. అది కూడా చెప్పారు వీళ్ళు. అదే రాష్ట్రాల్లో కూడా తర్వాత దశల్లో దేర్ అపియర్స్ టు బి ఏ క్లియర్ కట్ మ్యానిపులేషన్ ఈజ్ దేర్ అనే నివేదికలో చెప్పారు. మిగిలిన చోట్ల మటుకు లేదన్నారు. ఇంకా ఇదిగోండి, ఇది జాబితా. ఇది ఆ జాబితా. అయితే ఇందులో వైసీపీకి గెలిచింది. వీళ్ళు చూపిస్తున్న దాని ప్రకారం 50,000 లోపు తేడాతో వైసీపీ 1 స్థానం, తర్వాత 3 స్థానాలు 50,000 లక్ష మధ్యలో. వాళ్ళు గెలిచిన 4 స్థానాలు ఉన్నాయి ఇందులో. సో బహుశా ఈ నివేదిక, విఎఫ్డి నివేదిక
వైసీపీకి అంత ఉత్సాహం కలిగించేది కాదు. ఇది లోక్సభ ఎన్నికలే ప్రధానంగా చేసింది. శాసనసభ అన్నది కూడా అది తీసుకోలేదు. అయినా ఓకే, ఇలాంటివి వచ్చిందని సరే కొద్దిగా జోష్ ఉంటుంది కదా, ఓడిపోయిన వాళ్ళకి ఏదో జరిగింది. లేదు, నేను అంటుంది ఏంటంటే తప్పకుండా తేడా ఉంది. 5 కోట్ల ఓట్ల తేడా అంటే ఏమన్నా సామాన్యం అండి అది. ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల ఓట్ల తేడా అని నివేదికలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల ఓట్ల తేడా అని వీళ్ళ నివేదికలో ఉంది. ఓకే. సో ఇవన్నీ కొంచెం జాతీయ స్థాయిలో ఇది కాకపోతే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కాబట్టి దీనికి అంత మీడియా ఫోకస్ లభించదు. వీళ్ళు స్టడీ చేశారు, వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు నోటీస్ కూడా ఇచ్చారు ఈ విషయం మీద. దట్ ఆల్సో ఐఎమ్ టెలింగ్. ఓకే. ఇది ఊరికే ఇక్కడికి వదిలిపెట్టట్లేదు వీళ్ళు. మహారాష్ట్రలో ఇవి చాలా ఎక్కువగా జరిగాయని. ఇది ఏపీకి ఆంధ్రప్రదేశ్ టోటల్ 25 చోట్ల, ఇప్పుడు 8 మంది ఎంతమందో కేసు చేశారు అంతే. సో దీని మీద తర్వాత ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు సీ. ఎన్నికలు అయిపోయి ప్రకటించి పార్లమెంట్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకేమీ జరగకపోవచ్చు. వీళ్ళు ఒక 6 పాయింట్లు కేసులు పెట్టాలి అది ఇది అని అడిగారు. సో అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దీని ఆధారంగా చూసారా మా వాదన ఇదైంది, అవును, ఈవీఎంలే జరిగిందని కొన్ని పోస్టులు పెడుతున్నారు. వీళ్ళేమి దాని గురించి ఏమి ఓకే విఎఫ్డి నివేదికలు అది లేదు. కానీ బీజేపీ ఎన్డీఏలకు మటుకు ఇది Effect ఇప్పుడు చెప్పా కదా నేను. అవును. ఆ రాష్ట్రాల్లో తర్వాత ఏమో దెబ్బతిన్నారు, ఆ దశలో మటుకు మొత్తం స్థానాలు తుడిచిపెట్టినట్టు. ఇలాంటివి ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే దీన్ని ఉంది. తీసుకురావాలి. ఇది దీన్ని ఇంకా ఒకటే కాదు కదా, ఇది వీళ్ళు పైగా వీళ్ళేమి స్వార్థపరులు కాదు, అంతా ప్రొఫెసర్లు. ఆయన దైవ సహాయమైన ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ కూడా ఒక ఆయన ఉన్నట్టు, మాజీ రిటైర్డ్.